మా నాన్న చెప్పిన వంట ఏంటో అనుకుంటున్నారా, చేపల పులుసు అనమాట. ఇలానే చేయమంటారు, ఇలానే ఇష్టం ఆయనకి. బాగా నల్లబడిన చింతపండు రసంలో కారం, ఉప్పు, పసుపు, ఆయిల్ ఇవన్నీ వేసి మసలబెట్టమంటారు. కొంచెం చిన్న అల్లం ముక్క కూడా వేయమంటారు దాంట్లోనే. ఇది బాగా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం మీ పెద్ద సైజులో ఉన్న ఉల్లిగడ్డని తీసుకొని ఫ్రై చేసుకొని ఇలా పేస్ట్ చేసి పులుసు దగ్గరికి వచ్చిన తర్వాత దాంట్లో వేసుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా కొంచెం రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇది మెంతి పౌడర్ కూడా వేసుకోమంటారు. ఇప్పుడు చేపలు మా నాన్న కట్ చేశారు. ఇవి మేము 3 చేపలు తీసుకున్నాం. 3లో దీన్ని మేము షనా అంటాము. అదే చేపకి ఎగ్స్ ఉంటాయి కదా, దాన్ని షనా అంటాం. 3 చిన్న చిన్నగా 3 వచ్చినాయి. ఆ చేప ముక్కలు వేసుకున్నాక ఇది కూడా దాంట్లోనే వేయమంటారు మా నాన్న. ఇంకా వేసాను. వేసిన తర్వాత చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఈ చేపల పులుసు. ఒక్క ముక్క కూడా ఖరాబ్ కాకుండా ఎంత మంచిగా వచ్చిందో చూడండి. అదే షానాన్ కూడా వేసాను కదా, అవి కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది కూడా మంచిగా ఉడికిపోయింది, బాగుంది, కనిపిస్తుంది చూడండి. పులుసు అనేది ఎప్పుడైనా సరే మా నాన్న ఇట్లానే చిక్కగా ఉండాలంటారు. కొంచెం పలుచగా ఉన్న అసలు తినరు. కరివేపాకు, కొత్తిమీర కూడా వేయనివ్వరు.